ఒక్క గీత చిన్నగా కనబడాలంటే దాని పక్కకు పెద్ద గీత గీయాలి. అప్పుడు ఫస్ట్ ఉన్న గీత చాలా చిన్నగా కనిపిస్తది. అగో అట్లనే కనిపిస్తున్నదట పువ్వు గుర్తు పార్టీ పెద్ద మనిషి కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్ళిన 2 పార్టీలు. మరి ఆ చిన్న గీత ఏ పార్టీ, పెద్ద గీత ఏ పార్టీ అనేది చూద్దాం పాండ్రి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అని అంటున్నారు కారు గుర్తు పాటోలు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు తెలంగాణ ఏలింది గాని కాంగ్రెస్ పార్టీ తీరుగా చేయలేదన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి. అంటే 10 ఏళ్లల్లా రాని బీఆర్ఎస్ పార్టీ మీద తిరుగుబాటు ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ మీద అంతకంటే ఎక్కువ వచ్చింది అంటుండు. ఎంతైతే 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అంటే కారు గుర్తు పార్టీ నయం అన్నట్టే కదా, కేసీఆర్ తెలంగాణ పబ్లిక్ ను మంచిగా చూసుకున్నారన్నట్టే కదా. కానీ పువ్వు గుర్తు పాటోలు అప్పుడు ఎంత ఆగం చేసిండ్రు, కేసీఆర్ సర్కార్ను బద్నాం చేసేటానికి ఉన్నయి లేని పుకార్లు పుట్టించి కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టు చేసింది మీరు కాదా అని అంటున్నారు కారు పాటోలు. 100 కోట్ల స్కాములు అన్నారు, అవినీతి పాలన అన్నారు, ఉత్తుత్తగా గుడ్డగాల్చి మీదేసింది మీరు కాదా అని అడుగుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. అవన్నీ మార్చి ఇప్పుడు కాంగ్రెస్ కంటే కారు పార్టీ నయం అన్నట్టు మాట్లాడితే గడిచిన కాలం వెనుకకొస్తుందా అని అంటున్నారట. నల్గొండ జిల్లాలో బీజేపీ ఆఫీస్ లో మాట్లాడుకుంటా కారు పార్టీ కేసీఆరే నయం అన్నట్టు మాట్లాడిండు కిషన్ రెడ్డి సారు. ఈ ముచ్చటిన్న కొంతమంది తెలంగాణ మేధావులకు కేసీఆర్ ఇల్వ ప్రజలకే కాదు కడమ పార్టీ లీడర్లకు కూడా తెలుస్తున్నది అని అంటున్నారట.